ప్రజాబలాన్నే మేము నమ్ముకున్నామని మంత్రి ఉషశ్రీ స్పష్టం చేశారు. విపక్షాలకు బలం లేదు కాబట్టే సీఎం వైఎస్ జగన్ ఎదుర్కోవటానికి ఒక్కటవుతున్నారని ఎద్దేవా చేశారు. రాప్తాడులో రేపు జరగనున్న సిద్ధం సభపై మంత్రి ఉషశ్రీతో మా ప్రతినిధి వినాయకరావు ఫేస్ టు ఫేస్. సిద్ధం సభకు అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిద్ధం సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకునేందుకు మనతో పాటు మంత్రి ఉషశ్రీ జగన్ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఏ విధంగా సాగుతున్నాయి ఏర్పాట్లు, అదేవిధంగా కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు? ముఖ్యమంత్రి గారు రాక కోసం మీరు అందరూ ఏ విధంగా వేచి చూస్తున్నారు? గతంలో జరిగిన బిమలిలో కూడా సిద్ధం సభ జరిగింది, ఏలూరులో కూడా సిద్ధం సభ జరిగింది. దానికినే ఎక్కువగా ప్రజలందరినీ కూడా మనం ఇక్కడ నిరీక్షిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటున్నాం పరిస్థితి ఎట్లుంది అంటే ఓటర్స్ చాలా రెడీగా ఉన్నారు. ఇంకొకసారి మన ముఖ్యమంత్రి గారిని భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకునేలా కూర్చోపెట్టాలి అనే ఆ పదవిలో అని ప్రజలందరూ కూడా రెడీ అయినారు. ఆ ఒక నేపథ్యంలో కూడా రాయలసీమ మొత్తం ప్రాంతం ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ లీడర్తో క్యాడర్ మమేకం కావాలి అనే ఒక నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. నిజంగా పరిస్థితి చూసుకుంటుంటే ఈసారి మనం ఎప్పుడు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, వై నాట్ 175కు 175 అని. ఖచ్చితంగా ఈ వేలాది ఎకరాలు లక్షలాది మంది రేపు కలుస్తారు. ఈ ఉమ్మడి గత అనంతపూర్లో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ ఇలాంటి ఒక సభ జరిగినుండదు. అటువంటి సభ మనం రేపు చూడబోతున్నాం ఈ రాప్తాడు నియోజకవర్గంలో. కదిలిరా అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న సభలకు పెద్దగా జనాలు ఎవరు రావట్లేదు. కుర్చీలన్నీ ఖాళీ కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కార్యకర్తలు సైతం ఆ పార్టీని తిరస్కరించే పరిస్థితి కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఈ సిద్ధం సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి వాళ్ళు చేస్తున్న అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకుంటున్నారు. 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేసినారు, ప్రజలకి ఏం మేనిఫెస్టో అందజేసినారు అనేది చెప్పాలి. ఆయన మైక్ తీసుకొని ఎంతసేపు అయినా సీఎం గారిని తిట్టడం, పార్టీని తిట్టడం, ఎమ్మెల్యేస్ని తిట్టడం, ఎంపీస్ని తిట్టడం, వేరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని తిట్టడమే చేస్తున్నాడు తప్ప నిజంగా ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు అవన్నీ కూడా చెప్పుకోకుండా సబ్జెక్టు లేక ఈ రోజు ఆయన నిజంగా సతమతం అయితే టీడీపీ పార్టీ పడుతా ఉంది. మన టార్గెట్ లాస్ట్ టైం 151 అయితే ఈసారి 175 అనేది ఉంది. మా నాయకుడు ఎప్పుడు కూడా ధీటుగానే ఏదొచ్చినా కూడా మేము ఎదుర్కొంటాం. ప్రజల్లో మేము ఉన్నాము, అదేవిధంగా మేము సంక్షేమ పథకాలే మా గెలుపుకు దిశానిర్దేశం చేస్తాయి. రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు కూడా గెలుపొందుతామనేది మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్తున్నారు. దీంతో పాటు ప్రతిపక్షాలు వీక్ గా ఉన్నాయి కాబట్టి అన్ని కలిసి వస్తున్నాయి, కానీ మేము చాలా బలంగా ఉన్నాము, ప్రజల్లో ఉన్నామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, రాప్తాడు సిద్ధం సభ నుంచి.